నువ్వు బావ కాదురా బద్మాష్ కానివి ఇలా నీ పెళ్లి చేస్తాం ఆగు అయితే చూడకుంటూ చెప్తాను నువ్వే తెచ్చుకోపో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అరే రాకేష్ బావ నారా పోరా అన్నానుకో కళ్ళు కరెంటు బుగ్గలకు వలుగుతాయిరా. ఓ అమ్ములు మా ఇంటికి వచ్చి సాయి పెట్టిపో మరి నాకు ఓల్ చేసి పెట్టాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావనుకో నాలుక మీద జీడివో తప్పోడా నేను నీకెందుకు వేయాలి? కర్రెక్కలని గుంజుగాల పెట్టబట్టే ఈడొక పనికన్నా అసలు కాడ ఏం బతుకో ఏమో నాది. అబ్బిగా ఇక రారాదురా ముసలిదానికి వచ్చిందని ముసలు కొట్టి పడుతుంది. ఒరు వారి ఇక రారాదురా పిల్ల తల్లి వన్నట్టే వంటాను ఎవరు అయ్యాలా. అబ్బేంటిదా ముసలిదానా తృతిగా ఉన్నావంటే షరతుగా పిలుస్తాను ఏంటితో చెప్పు. నీ చెరుదుల బట్టి చెర్రెత్తు ఏం పరిగణ రాకవన్నవురా ఇంకా సరువు పిడి పోయి పాలుదేపో. చిన్న ఉన్నానని షిపోగానే పడుతున్నా అనే ముసలిదానా నేను నీకు నేను ఓడు. బర్త్డే నాడు కోతారు కేకులు నాతోటి చేయద్దు జోకులు. కొడలు పిడి అంత లేవు గంత ఎందుకు నెక్కుతున్నావురా నువ్వు? ఈ పాలని ఎవరు చేస్తారు పోయి పాలుదేపో. అరే నువ్వు మళ్ళాదే పాట పడతావేంటి నేను ఓనంటే నువ్వే పోయి తెచ్చుకోపో. చూసుకుంటే కూడా నువ్వు ఎటు చెప్తున్నావురా నాకు పని? అయితే చూడకుంటూ చెప్తాను నువ్వే తెచ్చుకోపో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కోటలు దాకొలిసిన మీటర్ అంత ఉండవు ఎందుకురా నీకు అంత కర్రా? నేను పని చేసి నా కాళ్ళని పోతాను. ఆ పోయిన కళ్ళని రాంగదేమని చెప్పక మరి నాకెందుకు చెప్తానవే? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇద్దరు వేడ నేర్చిన వీరిగా అంటే సంగులమని నేర్చిన సారిగా వెనకటి నియాసం ఉంటాడు. నన్ను విడిచిపెట్టి నా కాళ్ళు ఎటో పోయినాయి అనేది కాదు. నేను ఇంట్లో పని చేసి నా కాళ్ళు పాడైతానే అని అంటాను. మరి ఫ్రిడ్జ్ లో పెట్టుకోపోవే మంచిగా ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ముసల్దాన్న కరెంటు పోతే వెలుగుతే దీపం నాకు చెప్పే కోపం అంతేగా ఎందుకు కొడతానవరా ఊరికే పొద్దు పోతాది పోయి తేపో గుడుంబ దగ్గర లెక్కన కొడతాను. ముద్రకిచ్చి చెప్పాలి గాని బెదిరించి చెప్తానన్న పని చేస్తారా అనే నువ్వు నాకు చేసి పెడతానవని నీ బుద్రకిచ్చి చెప్తా. పోయి తేపో పాలు తలకాయ నొప్తుంది. సరే పోయేత్తది ఏడువకు. బద్మాషి తయారైన నువ్వు. అగో మా అమ్మలు కూడా చేస్తాను కదా అమ్మలు ఎటు పోదన్నావు? కన్ను కనిపిస్తలేవా పాలకోతన్నా? అమ్ములు వెనల్ లెక్క ఎలుగుతా అంటే నా కళ్ళు మెలుక్కుమని మెరిచినాయి కనిపించలే అందుకే అడిగిన. పోరానికి బలుపు బాగానే ఉంది అందుకనే ఎటు పడితే అటే మాట్లాడతాండు. కళ్ళు పోతే చెంపలేసుకో భావనట్లు అనద్దు తప్పు. నేను చెంపలేసుకున్నాడు కాదు నీ చెంపలు చెట్టలు అనిపిస్తా. ఒక్కదాన్ని ఉన్నానా అని లెక్క వేయకుండా మాట్లాడుతున్నావా? కొట్టే నేను అద్దంటానా ఎన్నటికైనా నా పై మీద చేసి నువ్వే గానే రాసి పెట్టింది గోసి పెట్టరాకపోదు. సరే గాని నేను కూడా పాలకపోతానా నయం బర్రా. ఎందుకు నీకు భయమైతుందా? కాదే అమ్ములు నువ్వు ఒక్కదని పోతే నీ అమ్మడి కుక్కలు పడతాయని నాతో రమ్మంటున్నా. అందుకే మన ఊర్లో చెడ పాడైనాయి. బసి కుక్కవు నువ్వు ఇక్కడనే ఉన్నావు కదా పోష్ కుక్కలు నన్నేం చేస్తాయి గాని నోరు మూసుకొని రా. ఓ అమ్ములు మా ఇంటికి వచ్చి సాయి పెట్టిపో మరి నాకు ఓల్ చేసి పెట్టాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావనుకో నాలుక మీద జీడివో తప్పోడా నేను నీకెందుకు వేయాలి? ఇలా కాకపోతే రేపు వస్తావు పో. నన్ను కాదంటే మీ కారప్పొడి బుక్కిస్తా.
ఇగో అవ్వ పాలు. తెచ్చినావా బిడ్డ? గీంత మాత్రం పోనంటివి, ఎంతసేపు అట్లా వచ్చినావు చూడు. చెప్పని వచ్చినా గానీ నువ్వైతే షాయి పెట్టుకో. నా కడుపులంతా గడగడ అవుతుంది, నేను దడదడ అనిపించత్తా. ఓ ఇరావా ఉన్నాడా నీ మనవాడు? ఏది బిడ్డ రాకేష్, ఏమైంది? నీ మనవానికి ఏమన్నా మానవ ఉన్నదా ఇరావా? ఏమో బిడ్డ, నాకేమరక ఉన్నదో లేదో నువ్వే అడుగు. ఎందుకు, ఏమన్నా అన్నాడా నిన్ను? నన్నేమన్నా అంటే ఊకుంది నావా? నడివి కిరిచి పొయ్యిలో పెట్టకపోదు నా అక్కనే. నువ్వు పొయ్యిలో పెడితే నేను పో సురుకుంటుంటా అనుకున్నావా? కుర్రాయి అనుకొని సురుకు పెడితే ఊరంతా ఉరకాడు ఏమనుకుంటాను? సబ్బు పెట్టి రుద్దితే సగం అవుతావు. నీకెందుకురా గన్నేతులు? ఇంతకుముందు మా చెల్లని ఎట్లా పడితే అట్లా అన్నమాట. ఎందుకురా? అరే రాకేష్ బావ నారా పోరా అన్నానుకో కళ్ళు కరెంటు బుగ్గలకు వలుగుతాయిరా. నోరున్నదాన్ని జోరుగా మాట్లాడకు. అని చెల్లి నడిపిస్తే మాట్లాడకపోతే మూగజంత తీరు సైగ చేస్తారా నీకు? ఇంకా సప్ప చంపలే నయం. వాళ్ళు షిప్ప సప్ప చంపుతా అంటే నేను కప్పలేకుంటా అనుకున్నా అన్న ముసలి. ఈ పిరువై వక్కలే సీతకమ్మలు అల్లినట్టు అల్లకపోతే ఏంద్రా అను. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది? అబ్బో ఈ పాటి మోతవారి మాకు దొరుకుతాడో లేదో వచ్చిండా గుంపు మేస్త్రి కంపు చేయడానికి. ఇంతకసలుగా బుజ్జిలకి ఎందుకు పోయినవరా తీటగాడిది? నేనేమన్నానే మరదలు కదా అని మందలు ఇచ్చి కారాన్ని వాడిన గంతే. అయ్యో ఈయనకి చెప్పింది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? కాదా మరి నువ్వు దుడ్డ పిల్లవల పరిచి మా ఎడ్డిచెల్ల మీద పడితే అది మూగదాయం లేక చూసుకుంటుంటా అనుకున్నావా? చెప్పదా నాకు? చెప్తే నాకేమన్నా భయమా? గంట తప్పేం మాట్లాడినా నేను? తప్పు కాదా? ఇంకొకసారి నువ్వు నా చెల్ల జోలికి వచ్చినావు అనుకో పప్పు కుక్కర్ లేచి తుక్కుడుక పెడతా. ఇన్నవా? ఎందులవంతున్నాడు సూలవంతున్నాడు ఈ నన్నేం చేస్తలే అనుకుంటాను గాని చెయ్యడు చెయ్యి పంగల వాళ్ళ తీసి లంగలు దొడియకపోతే చూడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చూసుకుందాం పో, మాట్లాడినట్టు కాదు. చూసుకున్నాం పోరా బామ్మర్ది. ఆడోళ్ళకుంటది పిలక, ఇన్నోళ్ళకి అనక. మరి వారి అని చెల్లె జోలికి పోయి ఆర్య పెరుగుతానవేంద్రా అని పండేసి తొక్కుతారా? అయితే నేను నిలబెట్టి తొక్కుతా. ఇంత మోరదోపన ఉన్నావేంద్రా నువ్వు? ఇంకా బుజ్జి జోలికి ఎందుకు పోయినావురా? నువ్వు ఒక సాతనైతలే అంటున్నావు కదా, మరదాన్ని తీసుకొస్తే నీకు ఇంత ఆసర అవుతుందని రమ్మన్నా. అందుకే రా నిన్ను బోల్దోనాడు దోమతారు అందరూ. పొద్దుంతా కొలితే మొరడు ఉండవు, గింత మొరెందుకు నీకు? ఈ కథలు పడ్డవంటే కట్టేసి కొడతారు. పోయి ముఖం కడకపోన్నాడు. మా బామ్మర్ది గాడు మా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తాడా అని మెడసింపులు ఇరగొట్టకపోతే చూడు. అబ్బో బామ్మర్దిగా దొరికినవరా నువ్వు? లోకం మీద ఇంకొక్కనికే చెల్లు నా చేతులు పడతాను. ఏదో ఒకటి వేయాలి ఇన్ని. ఆడేమో మంచం అంటున్నాడు, నేనేమో కంచం అంటున్నా. ఏం చేయాలి? ఆయనకి నాకు పొత్తే కలవది. ఇప్పుడు ఏమంటున్నావు మరి? అరే అక్కడ సీనన్న ఉన్నాడు కదా, ఆ సీనన్న నాతోటి కలిసి అనుకో ఆ బొమ్మారిది కానీ మలిసి గుద్దాచ్చు. ఓ సీనన్న ఏంటి రాబి? ఈ ట్రావెల్ నీతో కొంచెం పని ఉన్నది. ఎంత బాగా కొడతాం కదా, చట్నీ పోయి మాట్లాడదాంపా. సరే కొంచెం జందిరా. ఏంది రాబి పిలిచినావు? ఏం లేదు, నేను రాకేష్ గాని మళ్దాం అనుకుంటానా. నువ్వు నా వెంబడి వస్తావానే? నువ్వేం భయపడకే, నేను చూసుకుంటా. నువ్వు నా సోపత్కుండు గంతే. అంతపగించి అంత లేవు, నువ్వు నన్ను చూసుకుంటావారా? ఎందుకురా గన్న ఏతుల మాటలు? అన్న ఉల్లిగడ్డ బొమ్మ గింతే ఉంటది, అవి వెళ్తే ఎంత సప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను కూడా అట్నే వెళ్తా చూడు. ఆ సౌండ్ కానీ చెవుడు సింద్రాలు వాడాలి చూడు. అబ్బో పెద్ద పోకిల మాటలు బాగానే మాట్లాడుతున్నా కానీ ఇంతకీ యానికి నీకు లొల్లి ఏంటిదిరా?
వానికి నాకు లచ్చుంటే అన్నా. నీకెందుకన్నా? నువ్వు వస్తావా లేకపోతే నేను కూడా మలవన్నా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వు ఒక్కనే పోయి ఏం చేస్తావు కానీ నేను కూడా అత్తతి. అట్టి వద్దే, సాయంత్రంగా సంపత్త చెప్పి ఒక పెద్ద బాటిల్ ఉంచుకుంటది. సరే తీ, ఏడున్నారా వాడు? ఇంతకు ఎప్పుడు మలుద్దాం? ఈ దెబ్బతోటి మా బరదలకి నేనంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడే కాదు పొలం మోకాన వేయండు, మనం కూడా అటే పోయి ఆ డొక్కులలో గుద్ది బొక్కలను సాపేద్దాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరే ఎట్లయితే అట్లా పోదాంపా. అబ్బాబ్బాబ్బా ఈ ఎందుకు ఏర్పాడుగా అన్ని పొక్కలేదు అవుతాడే. మలానా నీళ్ళు పెట్టావా? నాకు అడ్డం వచ్చింది, బాట కనబడతలేదారా? బాట కనబడతాంది, కావాలని అడ్డం వచ్చిన. పొడుగున్నానని పొద్దున్న బాగానే ఎగిరినావు కదా, ఇప్పుడు మడుగులో వేసి ఒక్కదామని వచ్చినాం. ఏంద్రా నువ్వు నన్ను దొక్కుతావా? జాబ్ లెక్కల మలిసి జేబులో పెట్టుకుంటా. నేను ఒక్కనే ఉన్నానని నిక్కకు, నేను సీనాన్ని ఉన్నాడు చూడు. ఈ సీన్ గాని తీసుకొస్తే నేను భయపడతానా? మీకంటే తాతలను చూసిన నేను. నువ్వు తాతలని చూస్తే నేను బాబమ్మలని చూసినరా. అప్పుడు పొద్దున బాగానే ఎగిరినావు కదా, తినన్నా రౌండ్ ఆఫ్ అన్ని. ఏదో తేడాగా ఉందేంటి? రాసుట్టు కాదే సీనన్న, రాగాని మలు. ఏంద్రా మనిషేది? ఆ నీ మనిషి కాదు, నా మనిషి. నిన్న ఇడికి తోలకరమ్మని చెప్పిందే నేను. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే. అవునా? నమ్మించి మోసం చేసిరు కదరా మీరు, పాపం దాక్తాయిరా మీకు. లేకపోతే ఏందిరా ఎన్ని మాటలు అన్నావురా? ఆఖరికి నన్ను కూడా మలుతా అన్నావు. నన్ను మలుసుడు కాదురా, ఇప్పుడు మీ ఇద్దరం కలిసి నిన్ను మలుతాం. అరే బావను కొడితే కళ్ళు పోతేరా, అద్దురా ఇడిచిపెట్టుర్రా. నువ్వు బావ కాదురా, బద్మాష్ కానివి. ఇలా నీ పెళ్లి చేస్తాం ఆగు. చెత్త కానీ మీ చెల్లెతోటి ఏ బామ్మర్ది. అరే నువ్వు పట్టురా. నన్ను మాకు తార్రా మీరు, ఈడు పొట్టు ఉన్నాడు ఏం చేయలేడు అనుకున్నారా మీరు? మంచి పని. అబ్బా మా పట్టి బావాడు ఎంత పని చేసే. ఆడై దొరకని పొయ్యిలేసి తొక్కుతా. ఫు. నువ్వైతే దొరకురా ఎప్పుడన్నా, పూలు బొక్క వీర్చినాడు వీర్తా. అరే సీన్గా వచ్చినాడు లేపురా. అబ్బా నిన్ను కూడా దొప్పిండారా? అబ్బా అబ్బో అది బాబా. అరే నడి విరిగినట్టున్నదిరా. అరే అబ్బా రాకియా, ఒడ్డు కాసిన వారా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు?